హాయ్ అండి. వెల్కమ్ టు అత్తమ్మ చేతి రుచులు. నేను మీ మాన్య. ఈరోజు వీడియోలో మనం 2 మినిట్స్లో ఎలా మ్యాగీ రెడీ చేసుకోవాలో చూద్దామండి. మ్యాగీ చేయడానికి ముందుగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేది మంచిగా చిట్లాలండి. ఆవాలు చిట్లితేనే టేస్ట్ ఉంటుంది. సో ఆవాలు చిట్లిన తర్వాత ఇందులోకి మనం ఒక చిన్న ఉల్లిపాయ యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయతో పాటు మనం ఇక్కడ ఒక 2 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే మీరు ఇంకా ఎక్కువ కూడా పచ్చిమిర్చి వేసుకోవచ్చండి. నేను ఇక్కడ ఒక ప్యాకెట్ మ్యాగీ మాత్రమే చేస్తూ ఉన్నాను. ఆనియన్ పచ్చిమిర్చి అనేది బాగా వేగాలండి. వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు, ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అనేది ఆయిల్లో బాగా వేగాలండి. వేగిన తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు మ్యాగీ ఇంకా భిన్న అవ్వాలంటే మీరు వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చండి. హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల మనం ఇక్కడ వాటర్ బాయిలింగ్ కోసం వెయిట్ చేసే పని ఉండదు. సో టైం లేని వాళ్ళు వేడి నీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ ఇంకా మ్యాగీ మసాలా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఆయిల్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. వాటర్ అనేది బాగా బాయిల్ అయినప్పుడు మనం ఇందులోకి 1 ప్యాకెట్ మ్యాగీ యాడ్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టుకున్నామంటే మ్యాగీ అనేది సాఫ్టెన్ అవుతుంది. మనం అప్పుడు మిక్స్ చేసుకోవాలి, లేదంటే విరిగిపోతుంది మ్యాగీ అనేది. సో మ్యాగీ విరగకుండా మనం సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలండి. స్లోగా బాగా మిక్స్ చేసి మొత్తం మ్యాగీ అనేది వాటర్లో మిక్స్ అయిన తర్వాత మనం ఇలానే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే మంచిగా మ్యాగీ అనేది బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి గుప్పెడంతా కొత్తిమీర ఆకు యాడ్ చేసుకున్నామంటే ఫ్రాగ్రెన్స్ అండ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, మన 2 మినిట్స్ మ్యాగీ రెడీ అయిపోయింది. Please do like, share and subscribe my channel.